హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మెయిన్ యాక్టర్ నహీ హూం. నవాజుద్దీన్ సిద్దికీ నటించిన ఈ సినిమా ఒక వెరీ డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా అండి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ గురించి. ముంబైలో స్ట్రగ్లింగ్ లైఫ్ గడుపుతున్న ఒక యాక్టర్ ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న ఒక రిటైర్డ్ బ్యాంకర్ కి ఆన్లైన్ ద్వారా యాక్టింగ్ నేర్పుతాడు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్న ఎమోషనల్ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ నుండి వాళ్ళ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్, లోన్లీనెస్, ఐడెంటిటీ ఇష్యూస్ ఎక్స్ప్లోర్ అవుతాయి. ఇది టిపికల్ కమర్షియల్ స్టోరీ కాదండి. లైఫ్, ఎమోషన్స్, కనెక్షన్ గురించి స్లో ఫేస్ స్టోరీ టెల్లింగ్. నవాజుద్దీన్ సిద్దికీ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ ఒకసారి తన యాక్టింగ్ రేంజ్ చూపించాడు భయ్య. చాలా నేచురల్ గా యాక్టింగ్, ఎక్స్ప్రెషన్ లో డెప్త్, సూక్ష్మమైన ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కన్వే చేశాడు. ఇక హీరోయిన్ చిత్రాంగద శతరూప కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ విర్చువల్ గా ఉన్న ఎమోషనల్ కనెక్టింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. డైరెక్టర్ ఆదిత్య కృపలాని చాలా యూనిక్ పాయింట్ తీసుకున్నాడండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రియల్ టైమ్ వీడియో కాల్స్ తో షూట్ చేశారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింపుల్ గా ఉంటుంది. స్టోరీని డిస్టర్బ్ కాకుండా సపోర్ట్ చేస్తుంది. విజువల్స్ చాలా మినిమలిస్టిక్, ఎక్కువ కన్వర్జేషన్ మీదే మూవీ డిఫెండ్ అవుతుంది. సినిమాటిక్ ఫీల్ కంటే రియలిస్టిక్ ఫీల్ ఎక్కువగా ఉంటుందండి. ఇది థియేటర్ ఆడియన్స్ కంటే ఓటీటీ ఆడియన్స్ గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ప్లస్ పాయింట్స్ లోకి వస్తే నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్, యూనిక్ కాన్సెప్ట్, ఎమోషనల్ డెప్త్, ఫెస్టివల్ లెవెల్ సినిమా ఫీల్. మైనస్ పాయింట్లోకి వస్తే స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ జీరో, మాస్ ఆడియన్స్ కు బోరింగ్ అనిపించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ యాక్టర్ నహీ హూం ఒక క్లాసీ ఎమోషనల్ డ్రామా. మీరు మీనింగ్ ఫుల్ సినిమాలు ఇష్టపడితే తప్పక చూడండి. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. మై రేటింగ్ 3.5. మీరు ఈ సినిమా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.